కోయలగూడెం మండలంలోని కన్నాయిగూడెం పొంగుటూరు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రైతు సంఘ నాయకులు బీకే రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా రైతాంగం అంతా జూట్ మిల్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగే బహిరంగ సభలో అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ దావలే, ప్రధాన కార్యదర్శి కృష్ణన్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమక్షంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేసి కరపత్రాలను పంపిణీ చేశారు. సమావేశంలో రైతులు మాట్లాడుతూ వ్యవసాయ పంటలకు ప్రభుత్వం చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అమలు చేయాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అలాగే రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం, పొంగుటూరు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 3, 4, 5 తారీఖులో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు ప్రధాన వక్తగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ గారు, ఆల్ ఇండియా అధ్యక్షులు అశోక్ దౌలే గారు, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య గారు వచ్చి ప్రసంగిస్తారు. కాబట్టి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ 3వ తారీఖు మిల్లి దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నాం. ప్రధాన ఉద్దేశం అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు సంబంధించి తెచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతూ ఉన్నాం. కాబట్టి ఏలూరు జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ మహాప్రదర్శనకు బహిరంగ సభకు వచ్చి మహాసభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.